డ్రోన్స్ అనేవి మానవ జీవితాలకి పూర్తి స్థాయిలో వచ్చేస్తున్నాయి. కొన్ని డ్రోన్స్ మంచికి వాడుతుంటే మరికొన్ని రోగ్ డ్రోన్స్ కూడా తయారయ్యాయి. ముఖ్యంగా మెడిసిన్స్ డెలివరీ చేయడానికి ఇలాంటి వాటికి డ్రోన్స్ వాడుతున్నారు. అదేవిధంగా నార్కోటిక్స్ అంటే బ్యాడ్ రీజన్స్ కూడా డ్రోన్స్ వాడుతున్నారు అనమాట. ఏదైతే బ్యాడ్ రీజన్స్కి డ్రోన్స్ వాడుతున్నారో దాన్ని కౌంటర్ చేయడానికి యాంటీ డ్రోన్ సిస్టమ్స్ కూడా చాలా వచ్చేస్తాయి. మొట్టమొదటిసారిగా భారతదేశంలో పూర్తి స్థాయి మొబైల్ యాంటీ డ్రోన్ పెట్రోల్ వెహికల్ అనేది వచ్చేసింది అనమాట. హైదరాబాద్ చెందిన ఇంద్రజాల్ అనే డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వాళ్ళు ఫుల్లీ మొబైల్, భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా మొబైల్ అనమాట, అంటే కదలికలతో కూడిన యాంటీ డ్రోన్ పెట్రోల్ వెహికల్ అనేది తయారు చేశారనమాట. దీని డెవలప్మెంట్ సపోర్ట్ అమెరికాకి చెందిన గ్రీనీ రోబోటిక్స్ వాళ్ళు ఇచ్చారు. మనం చూస్తే కనుక ఈ యాంటీ డ్రోన్ పెట్రోల్ వెహికల్ ఏదైతే ఉందో ఇది ఈ రోగ్ డ్రోన్స్ డిటెక్ట్ చేయగలదు, ట్రాక్ చేయగలదు, న్యూట్రలైజ్ చేయగలదు అనమాట. ముఖ్యంగా అర్బన్ ఏరియాస్ కావచ్చు, బార్డర్ రీజన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా 24/7 కంటిన్యూస్ ఆపరేషన్లో ఉండగలదు అనమాట. ఇది ఆల్ టెరైన్, రోడ్లు ఎలా ఉన్నా, ప్లేసెస్ ఎలా ఉన్నా, లేదా అక్కడున్న పరిస్థితులు ఎలా ఉన్నా సరే ఆల్ టెరైన్ ఒక టయోటా హైలక్స్ చాసిస్ ఈ వెహికల్ మీద ఇది గస్తీ కాస్తూ అంటే అటు ఇటు తిరుగుతూ పూర్తి స్థాయిలో ఆన్ ద మూవ్ ఆపరేషన్స్ లో ఉంటుంది అనమాట. ఎక్కడ ఆగకుండా ఆన్ ద మూవ్ ఆపరేషన్స్ లో ముఖ్యంగా బార్డర్ పెట్రోలింగ్ కావచ్చు, అర్బన్ జోన్స్ కావచ్చు, ఎక్కడైతే డ్రోన్ అటాక్స్ లేదా డ్రోన్ సంబంధించిన థ్రెట్స్ ఉన్నాయో అక్కడంతా ఇది ఉండి న్యూట్రలైజ్ చేయగలదు అనమాట. ముఖ్యంగా హై మీన్ టైమ్ బిట్వీన్ ఫెయిల్యూర్స్ MTBF కావచ్చు, అంటే ఇది ఒక్కసారి ఫంక్షన్లోకి వచ్చిన తర్వాత, ఆపరేషన్లోకి వచ్చిన తర్వాత దీని మళ్ళీ రిపేర్ కానీ ఓవర్హాల్ కానీ అంటే చాలా కాలం పాటు ఇది వర్క్ చేసిన తర్వాత, చాలా గంటల పాటు ఇది వర్క్ చేసిన తర్వాత దీనికి ఓవర్హాలింగ్ టైం, రిపేరింగ్ టైం ఉంటుంది అనమాట.